సి ప్రోగ్రామింగ్లో నెస్టెడ్ స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. మనందరికీ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసు. స్ట్రక్చర్ అనే దాంట్లో మెంబర్స్ ఉంటాయి. ఆ మెంబర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డేటా టైప్ సంబంధించి కావచ్చు, సేమ్ డేటా టైప్ సంబంధించి కూడా కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్ తీసుకుంటే దాంట్లో ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, అలాగే శాలరీ, ఈ విధంగా మనం మెంబర్స్ని క్రియేట్ చేయొచ్చు ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ సంబంధించి. అయితే నెస్టెడ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఒక స్ట్రక్చర్ లోపల ఉన్న మెంబర్స్లో ఒక మెంబర్ అనేది అగైన్ స్ట్రక్చర్ కనుక అయితే దాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీ అనే దాంట్లోనే ఎంప్లాయీ నెంబర్ అనేది ఒక మెంబరు, అలాగే ఎంప్లాయీ నేమ్ అనేది ఒక మెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం తీసుకుంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది అగైన్ ఏ స్ట్రక్చర్. డేట్ ఆఫ్ బర్త్లో ఏముంటుంది? డే ఉంటుంది, మంత్ ఉంటుంది, అలాగే ఇయర్ అనేది కూడా ఉంటుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనే స్ట్రక్చర్ ఎంప్లాయీ అనే స్ట్రక్చర్లో ఒక మెంబర్ లాగా ఉంది. కాబట్టి ఈ ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ ఏమనొచ్చు అంటే నెస్టెడ్ స్ట్రక్చర్ అనేసి అంటాం. అంటే ఒక స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ ఉంటే దాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్ అనేసి అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టూడెంట్ అనే ఒక స్ట్రక్చర్ తీసుకుంటున్నా. దాంట్లో స్టూడెంట్ యొక్క రూల్ నెంబరు, స్టూడెంట్ యొక్క నేము, అలాగే మార్క్స్ అనే ఒక స్ట్రక్చర్ని తీసుకుంటున్నాం. ఈ మార్క్స్ అనే స్ట్రక్చర్లో తెలుగులో వచ్చిన మార్క్స్, ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్, అలాగే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ స్టోర్ చేస్తే ఇక్కడ మార్క్స్ అనే ఒక స్ట్రక్చరు స్టూడెంట్ అనే ఒక స్ట్రక్చర్లో మెంబర్ లాగా ఉంది. అంటే ఒక స్ట్రక్చర్ లోపల ఇంకొక స్ట్రక్చర్ ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఏమనొచ్చు? నెస్టెడ్ స్ట్రక్చర్ అనేసి అనొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా మీకు నెస్టెడ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ప్రోగ్రామ్ రాయడానికి టర్బో C++ అనే కంపైలర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. include stdio.h void main. దీని లోపల స్టూడెంట్ అనే ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేద్దాం. స్ట్రక్ట్ స్టూడెంట్. దీంట్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయి అనుకుందాం. రూల్ నెంబరు అది ఇంటీజర్ కాబట్టి int RNO. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క నేమ్ క్యార్ నేమ్ ఆఫ్ ఒక 20 క్యారెక్టర్స్ ఇద్దాము. తర్వాత మార్క్స్ అని ఇంకో స్ట్రక్చర్ కాబట్టి స్ట్రక్ట్ మార్క్స్. ఓకే, దానికి వేరియబుల్ M1 అని తీసుకుంటున్నాను. దీంతో స్టూడెంట్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ స్టూడెంట్ అనే స్ట్రక్చర్లో మనం మార్క్స్ అనే స్ట్రక్చర్ని ఇక్కడ డిఫైన్ చేసాం కాబట్టి ఈ మార్క్స్ అనే స్ట్రక్చర్ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ కంటే ముందే మనం డిక్లేర్ చేయాలి. కాబట్టి స్ట్రక్ట్ మార్క్స్. సో మార్క్స్ అనే స్ట్రక్చరు దీని లోపల ఏముంటాయని చెప్పుకున్నాము. ఇంట్ తెలుగు సబ్జెక్ట్కి వచ్చిన మార్క్స్, తర్వాత ఇంట్ ఇంగ్లీష్, తర్వాత ఇంట్ మ్యాథ్స్. ఓకే, దీంతో మార్క్స్ అనే స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ అనే స్ట్రక్చర్కి మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. సో స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ రీడ్ చేద్దాం. సో యూజర్ నేమ్ అడుగుదాం. ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్ అని యూజర్ని అడిగి యూజర్ ఇచ్చిన డీటెయిల్స్ మనం రీడ్ చేయాలి. సో scanf. ఫస్ట్ యూజర్ ఏమిస్తాడు? స్టూడెంట్ యొక్క రూల్ నెంబర్ కాబట్టి %D. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క నేమ్ %S. నెక్స్ట్ తెలుగులో వచ్చిన మార్క్స్ %D, ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ %D, తర్వాత మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ %D. సో యాంపర్సెండ్ ఫస్ట్ స్టూడెంట్ యొక్క రూల్ నెంబర్ కాబట్టి S1.RNO కామా ఇక్కడ స్టూడెంట్ యొక్క నేమ్ రీడ్ చేయాలి. అది స్ట్రింగ్ కాబట్టి యాంపర్సెండ్ పెట్టకపోయినా ఏం కాదు. S1.name తర్వాత యాంపర్సెండ్
S1 డాట్ ఇక్కడ చూడండి మార్క్స్ అంటే M1 దాని లోపల ఆ స్ట్రక్చర్ లోపల తెలుగులో వచ్చిన మార్క్స్ కాబట్టి తెలుగు. అట్లానే యాంపర్సెండ్ S1 డాట్ M1 డాట్ ఇంగ్లీష్, అలాగే యాంపర్సెండ్ S1 డాట్ M1 డాట్ మ్యాథ్స్. సో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని రీడ్ చేసాము. ఇప్పుడు మనం రీడ్ చేసిన వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, ఈ విధంగా రాసుకొని నెక్స్ట్ వాల్యూస్ అన్నీ నెక్స్ట్ లైన్లో రావడం కోసం \n అని పెడుతున్నాను. సో ప్రింట్ఎఫ్ ఫస్ట్ ఏం ప్రింట్ కావాలి, స్టూడెంట్ యొక్క రూల్ నెంబర్. సో అది ఇంటీజర్ కాబట్టి %d. నెక్స్ట్ లైన్లో కాబట్టి \n పెడుతున్నాను. స్టూడెంట్ యొక్క నేమ్ అది స్ట్రింగ్ కాబట్టి %s. నెక్స్ట్ లైన్లో తెలుగులో వచ్చిన మార్క్స్ అది %d. \n ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ %d. \n మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ %d. ఓకే, దాంతో స్టూడెంట్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ కామా పెట్టేసి ఫస్ట్ %d దగ్గర ఏం రావాలి, స్టూడెంట్ యొక్క రూల్ నెంబర్ అంటే S1 డాట్ RNO కామా. తర్వాత %s దగ్గర ఏం రావాలి, స్టూడెంట్ యొక్క నేమ్ S1 డాట్ నేమ్ కామా. తర్వాత తెలుగులో వచ్చిన మార్క్స్ S1 డాట్ M1 డాట్ తెలుగు. సో S1 అనే స్ట్రక్చర్లో M1 అనే స్ట్రక్చర్లో ఉన్న తెలుగు మార్క్స్ రావాలి అక్కడ. నెక్స్ట్ %d దగ్గర S1 డాట్ M1 డాట్ ఇంగ్లీష్. నెక్స్ట్ %d దగ్గర S1 డాట్ M1 డాట్ మ్యాథ్స్. సో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మనం ప్రింట్ చేసాము. దాంతో ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఒకసారి కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్. ఫస్ట్ ఏంటి, స్టూడెంట్ యొక్క నెంబర్, రూల్ నెంబర్. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క నేమ్. తర్వాత తెలుగులో వచ్చిన మార్క్స్ 65, ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ 80, మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ 95. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ ఓపెన్ చేయడానికి Alt+W, దాంట్లో అవుట్పుట్ చూసారా, స్టూడెంట్ డీటెయిల్స్, రూల్ నెంబరు, నేము, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్. ఈ విధంగా అవుట్పుట్ అనేది వచ్చింది. సో బేసిక్గా మనం చేసింది ఏంటంటే స్టూడెంట్ అనే ఒక స్ట్రక్చరు, దాని లోపల మార్క్స్ అనే ఇంకొక స్ట్రక్చర్ తీసుకున్నాం. సో స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ ఉంది కాబట్టి దాన్ని ఏమనొచ్చు, నెస్టెడ్ స్ట్రక్చర్ అనేసి అంటాము. ఓకే, థ్యాంక్ యూ.